ఈ సాంగ్ అయితే చూడండి. ఈ సాంగ్ మీద చేయమని చాలా అంటే చాలా మంది అడిగారు. ఇంకా స్పెషల్‌గా ఏందంటే ఇప్పుడు ఫాదర్స్ డే కూడా ఉంది కదా 16కి. ఒక ఫోటోతోటి ఇదే లిరికల్ తోటి చేయమన్నారు. సేమ్ చేసినా నో ప్రాబ్లమ్. ఫోటో వచ్చేలాగా ట్రై చేయమన్నారు. నేను చేసినా ఒకసారి చూద్దాం. నాన్న చూపే అడుగుజాడ చీకట్లో సూర్యకాంతి వెలుగంట చూస్తున్నారు కదా, మీకు స్టార్టింగ్‌లో అయితే ఆల్రెడీ చెప్పాను. ఒక వీడియో అయితే చాలా మోస్ట్ ట్రెండింగ్‌లో అయితే ఉంది. ర్యాంకింగ్‌లో ఉంది అది. నేను షాక్ అయ్యాను. అది 8K ప్లస్ దానికి రీల్స్ కూడా ఉన్నాయి. ఈజీగా చేసుకోండి. మీకు చాలా సింపుల్‌గా అయితే ఉంటది. నేను డైరెక్ట్‌గా ఎక్కువ టైం అయితే వేస్ట్ చేయను నేను. ఎందుకంటే మీరు మీ యొక్క ఫోటో ఉంటది కదా, దానికి కొంచెం ఎక్స్పాండ్ చేసుకోండి. వింక్ యాప్‌లో అయితే ఎక్స్పాండ్ చేసుకోండి. వింక్ యాప్ లింక్ అయితే నేను ఆల్రెడీ టెలిగ్రామ్‌లో ఇచ్చాను. బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో కూడా పెట్టాను. ఓకేనా. అంటే కొంచెం షార్ట్‌గా ఉన్న ఫోటోని కొంచెం ఎక్కువ సైజ్‌లో అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇంతకుముందు నేను చేసిన ఫోటో ఇది. సారీ. ఇప్పుడు షార్ట్‌గా ఈ ఫోటో అయితే ఉంది. ఇక్కడ చూడండి. ఇంతకుముందు అయితే చేసిన దీన్ని. ఓకే. మీరు కూడా మీ ఫోటోని కొంచెం ఎక్స్పాండ్ చేసి ఇంకోటేందంటే బజార్ యాప్‌లో అయితే కొన్ని పాయింట్లు అయితే రిమూవ్ చేయండి. అంటే బ్యాక్ సైడ్‌లో ఏదైనా క్యాండిడేట్ పర్సన్ ఎవరైనా ఉన్నా కానీ కొంచెం స్మూత్‌గా అయితే కావాలి. ఇంతకుముందు చూపిస్తాను నేను ఎలా చేశాననేది. ఫస్ట్ ఉన్న ఫోటో ఇది కాదు. ఇవి నేను చాలా సార్లు చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా వాటర్ మార్క్ ఉంది. మీ ఫోటో మీరు ఒకవేళ ఫాదర్ ఫోటో ఉంటే ఏం వాటర్ మార్క్ ఉండకపోవచ్చు. ఇలా బ్యాక్ సైడ్‌లో ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఓన్లీ ఫోకస్ ఏందంటే మన ఫోటో మీదనే ఉండాలి. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఇంకోటి క్వాలిటీ కొంచెం లో ఉంటే రిమినీ యాప్ యూజ్ చేయండి. ఒకటే ఫోటో కాబట్టి రిమినీ యాప్‌లో అయితే చేసుకోండి. దాని తర్వాత నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. అలర్ట్ మోషన్‌లో ఎక్కువ కష్టం అయితే ఏముండదు. నేను ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. వాటర్ మార్క్ ఫాంట్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. వాటర్ మార్క్ ఫాంట్ అయితే నేనైతే ఓన్లీ హ్యాపీ ఫాదర్స్ డే అని పెట్టాను. అది చాలా బాగా యూస్ అయింది. మనం ఎగ్జాంపుల్‌గా వాటర్ మార్క్ పెట్టే దానికంటే ఇది చాలా బెటర్‌గా ఉంటది కాబట్టి అది పెట్టుకోండి. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత మనం చేసిన ఫోటో అయితే ఇక్కడ యాడ్ చేద్దాం. ఈ ఫోటో ఉంది, యాడ్ చేసిన ఎండింగ్ వరకు అయితే జరిపేస్తా. ఎఫెక్ట్ ఆప్షన్‌కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌కి వెళ్ళి టైల్స్ అయితే యూజ్ చేయండి. టైల్స్ ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మన బ్యాక్‌గ్రౌండ్ సరిగ్గా ఇంకా సెట్ కాకపోతే ఈ టైల్స్ అయితే కొంచెం బాగా కవర్ చేస్తుంది. ఈ ఫోటో యాడ్ చేసిన చూడండి మీరు. ఓకే. యాడ్ చేసిన దీనికి బాగా సెట్ అయింది. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి నేను బ్లాక్ అండ్ వైట్‌లో పెడదామని అనుకుంటా. కలర్‌లో పెడదామని అనుకుంటే పెట్టుకోండి. నాకేం ప్రాబ్లమ్ లేదు. మీకు కూడా ఏం ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. ఓకే. ఇప్పుడు యానిమేషన్ అయితే మాక్సిమం ఉంటది. మీకు పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఒకవేళ ఈ ఫాంట్ మాకు నచ్చడం లేదని అనుకుంటే వేరే ఫాంట్ పెట్టుకోవచ్చు. హ్యాండ్ రైటింగ్ ఫాంట్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. మంచి మీకు ఏ ఫాంట్ అయితే ఉన్నాయో నచ్చుతుందో ఆ ఫాంట్ పెట్టుకోండి. నాకు ఆ ఫాంటే నచ్చింది కాబట్టి అది చాలా టైం వేస్ట్ చేసిన తర్వాత ఆ ఫాంట్‌ని నేను సెలెక్ట్ చేసిన. చాలా ఫాంట్ చూసిన తర్వాత ఇదైతే సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా. ఇప్పుడు మనకైతే ఇలాగైతే వచ్చింది. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక షేప్ తీసుకుందాం. ఈ షేప్‌ని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసి ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. చెప్తాను చూడండి. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి కాపీ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకోండి. ఓకే. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ విగ్నెట్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఈ విగ్నెట్‌ని ఫెదర్ మాక్సిమం పెట్టుకోండి. ఓకే. దాని తర్వాత సైజ్ అయితే తక్కువ చేసుకోండి ఇలా. మీకు కనిపించదు కానీ పెట్టుకోండి. ఈ ఫెదర్ నేను కొంచెం ఎక్కువ పెట్టాననిపిస్తుంది. కొంచెం తక్కువ చేస్తున్నా. ఒక 600 చేసిన. దీన్ని డూప్లికేట్ చేస్తున్నా. విగ్నెట్‌ని ఇంకోసారి డూప్లికేట్ చేస్తా. ఓకే. ఇలాగైతే షాడో అయింది. కొంచెం జూమ్ చేస్తా. చూడండి ఇప్పుడు బాగా సెట్ అయింది. ఈ ఫోటో ఇంకా కొంచెం జూమ్ కావాలంటే జూమ్ చేసుకుంటా ఇలా నాకు నచ్చినట్టు. ఓకే. ఈ విగ్నెట్ ఇంకా మీరు పెంచుకోవాలని అనుకుంటే పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఇంకా డూప్లికేట్ చేద్దామని అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. కానీ ఆ లిరిక్ అనేది సరిగ్గా కనిపించదు కాబట్టి మీరు కొంచెం అడ్జస్ట్‌మెంట్‌లోనే కొంచెం ఎంతైతే కావాలో అంతనే చేసుకోండి. ఇప్పుడు వాటర్ మార్క్ కోసం ఒక టెక్స్టే డూప్లికేట్ చేస్తాను. ఈ నాన్న టెక్స్ట్‌ని డూప్లికేట్ చేసి ఈ నేమ్‌ని రిమూవ్ చేసి హ్యాపీ ఫాదర్స్ డే. ఈ ఫాంట్ లింక్ ఆల్రెడీ ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకోండి. దాంతో పాటు సైజ్ తక్కువ చేస్తున్నాను. ఓకే. చూడండి బాగా ఇక్కడ మీకు మేబీ ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. కానీ ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత బాగా కనిపిస్తది. ఇంకా ఎక్కువ జూమ్ చేద్దామని అనుకుంటే జూమ్ చేసుకోవచ్చు చాలు. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అయితే బాగా వచ్చిందని అనిపిస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక పార్టికల్ వీడియో అయితే ఇస్తాను.
దాన్ని యాడ్ చేసుకోండి. ఓవర్లీ వీడియో ఉంటుంది అది. ఇప్పుడు కొంచెం వెతకనికే టైం అవ్వచ్చు, నేనైతే ఇస్తాను అది. ఇది కొంచెం జూమ్ చేసుకోండి, బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి, బ్లాక్ అండ్ వైట్లో పెట్టుకోండి, సాచురేషన్ యాడ్ చేసి బ్లాక్ అండ్ వైట్లో పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. వీడియో రెడీ అయిపోయింది. దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేద్దామని అనుకుంటే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో ఆల్ లింక్ ఇచ్చాను, యూజ్ చేసుకోవచ్చు. జై హింద్.